Welcome to Freedom Refined Sunflower Oil, Abhiruchi powered by Jersey. మన ఫస్ట్ టేస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? సోయా మునక్కాడ మసాలా. సోయా మునక్కాడ మసాలా. సోయా అంటే ఏంటి? సోయా గింజల లేకపోతే మీల్ మేకర్ యూస్ చేస్తాం. మీల్ మేకర్ యూస్ చేస్తాం. అవును. ఓకే. ఓకే, మరి సోయా మునక్కాడ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా మునక్కాడ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే మీల్ మేకర్ని కొంచెం మనం వేడి నీళ్ళలో వేసి నీళ్ళు పిండేసి రెడీ పెట్టేసుకోవాలి. సో మునక్కాడలు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం కాబట్టి నేను ముందుగానే ఉడికించి పెట్టేశానండి. లేదంటే మనం ఉల్లిపాయలతో పాటు వేయించేసుకోవచ్చు. సో ఎలాగో మనకి మీల్ మేకర్ అంటే ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు కాబట్టి ఇలా పెట్టేసుకుంటే మనకి రెసిపీ అంతా కూడా ఫాస్ట్ గానే. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవాలి. సో ఆయిల్ పేస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలి రాజు గారు. దీనికి కొబ్బరి గసగసాల పేస్ట్ ఒకటి మనం మసాలా బేస్ కింద వాడుతున్నామండి. సో ముందుగా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. సో దీంట్లో ఇంకా కొంచెం మసాలా గట్ట ఎక్కువగా ఉండాలి అనుకుంటే మసాలా దినుసులు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గరం మసాలా వాడుతున్నాను. అవి కూడా కావాలనుకుంటే కొంచెం స్టార్టింగ్ లో మనం ఫస్ట్ గా మసాలా దినుసులు యాడ్ చేసి ఆ తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేస్తాం. సో మనం దేంట్లోకి కాంబినేషన్ తీసుకుంటున్నామో చూసి దాన్ని బట్టి ఆ కర్రీకో లేకపోతే అదే ఆ రైస్ ఐటమ్ కి కానీ అట్లా దాన్ని బట్టి కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు. సో ఉల్లిపాయ ముక్కల తర్వాత పచ్చిమిరపకాయలు. ఇంకా చపాతీ లాంటి వాటిలోకి తీసుకుంటే ఈ ఘాటు సరిపోతుంది మనకి. అవునండి. రైస్ లోకి అయితే ఇంకొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు అట్లా వేసి కొంచెం అంటే ప్లెయిన్ రైస్ తో తీసుకునేప్పుడు ఇంకొంచెం మసాలా దినుసులు అవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఈ మసాలా అంతా కొంచెం వేగితే ఇంకా మనము మీల్ మేకర్ మునక్కాడలు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మసాలా బేస్ మనము మధ్య మధ్యలో మార్చుకుంటూ కూడా చేసుకోవచ్చు. పల్లీలతో కానీ లేదా నువ్వులతో కానీ అలా మారుస్తూ మనం చేసుకోవచ్చు అండి. సో ఇది కొంచెం మనకు వేగాలి. ఓకే అండి, ఇక్కడ మసాలా వేగుతుంటుంది. ఇలాగో మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మందికి కాస్త పెద్ద రింగులు వేసుకోగానే చెవులు సాగిపోతూ ఉంటాయి, చెవి రంధ్రాలు పెద్దవైపోతూ ఉంటాయి. మరికొంతమందికి ఏమో 2 రోజులు కమ్మలు వేసుకోకుండా తీసేసినట్లయితే చెవి రంధ్రాలంతా పూడుకుపోతూ ఉంటాయి. తర్వాత పెద్ద కమ్మలు ఏవైనా వేసుకోవాలంటే కూడా పట్టకుండా బాగా బ్లడ్ వచ్చేసినట్లుగా అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చెవికి ఏవైనా కాస్త పెద్ద కమ్మలు వేసుకోవాల్సి వచ్చినట్లయితే కాస్త పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకుని దాని తర్వాత కమ్మలు వేసుకున్నట్లయితే చాలా ఈజీగా పట్టేస్తాయి, నొప్పి కూడా పెట్టదు. ఓకే, సో మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయినట్టుంది. రాజు గారు, నెక్స్ట్ ఇంకా మీల్ మేకర్ యాడ్ చేసుకుందామా? మనం ముందుగా నానబెట్టేసుకున్నాం మీల్ మేకర్. సో కర్రీలో కాబట్టి మనకి ఈ సైజ్ ఉంటే బాగుంటుంది కదా. మీడియం సైజ్ అయితే బాగుంటుంది. అలాగే ఉడికించుకున్న మునక్కాడలు. రైస్ లాంటి వాటిల్లోకి అయితే కొంచెం మనకి గ్రాన్యూల్స్ బాగానే ఉంటాయి కానీ అవి కానీ లేదా బటానీ సైజ్ లో కూడా ఇప్పుడు వస్తాయి మనకి మార్కెట్ లో. అవి తీసుకున్నా కొంచెం పర్వాలేదు. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా,
ఇంకొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీంట్లో కొంచెం పులుపు కావాలి అని అనుకుంటే ఒక టొమాటో యాడ్ చేసుకోవచ్చు, ముక్కల కింద కట్ చేసి, లేదా పెరుగన్న యాడ్ చేసుకోవచ్చు. టొమాటో బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ సోయా కాంబినేషన్ లో మనకి ఏ వెజిటబుల్ అయినా కూడా బాగానే సూట్ అవుతుంది కదా రాజు గారు? అవునండి. ఆలు కానీ బీన్స్ కానీ క్యాప్సికమ్ కానీ మష్రూమ్ పన్నీర్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఎక్కువ అంటే మనకి మునక్కాడతో తక్కువ కదా యూజువల్ గా సోయా అనేది, చాలా తక్కువ. మునక్కాడతో ఎక్కువగా ఏంటంటే జీడిపప్పు ఎక్కువ తీసుకుంటుంటారు. అంటే ఇలాంటి వాటిల్లో కాంబినేషన్ అంటే మోస్ట్లీ జీడిపప్పే చూస్ చేస్తారు, లేదా కొంచెం మష్రూమ్ అప్పుడప్పుడు. సోయా అనేది బాగుంది కొంచెం కొత్తగా. కొంచెం ఇది హెల్దీ కూడా కదా కదండి. అప్పుడప్పుడు మనం ఇలా వీటి కాంబినేషన్ చేస్తే అంటే మనకు కూడా కొంచెం ఆ పర్టికులర్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో సోయా కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్స్ కూడా దీనికి పట్టేస్తాయి. సో ఇలా చేసుకుంటే కొంచెం ఆ టేస్టీగా కూడా వస్తుంది మనకు. సోయా ఎలాగో మనం అంటే ఉట్టిది చేసుకోలేం కాబట్టి కంపల్సరీ ఏదో ఒక వెజిటబుల్ కాంబినేషన్ అయితే అలా చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఆ వెజిటబుల్ కి కొంచెం ఫ్లేవరింగ్ ఉండేది బ్రింజాల్ కానీ లేదా క్యాప్సికమ్ కానీ గోబీ కానీ ఇలాంటివి తీసుకుంటే కొంచెం బాగుంటుంది. సరిపోతుంది. సో పైన కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా సోయా మునక్కాడ మసాలా రెడీ. నైస్. ఓకే అండి, మరి సోయా మునక్కాడ మసాలా రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా మునక్కాడ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, ఉడికించిన మునక్కాడలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మునక్కాడ మసాలా రెడీ. ఓకే అండి, మరి మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూసేద్దామా? ఓకే. కొబ్బరి గసగసాల మసాలా, సోయా కూడా చాలా మునక్కాడ ఫ్లేవర్ కూడా సోయాకి బాగా పట్టేసింది. అవును, అదే ఇది కొంచెం అట్లా వేయగానే ఇంకా ఆల్మోస్ట్ అంతా ఫీల్ చేసుకుంటుంది కదా, అంతా మనకి గ్యాప్స్ అది ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ యాడ్ అయింది. ఎక్కువ ఘాటు లేదు, కొంచెం మీడియం స్పైసీగా బాగుంది. చపాతీ లాంటి వాటిలోకి అయితే ఈ ప్రాసెస్ లో చేసుకుంటే సరిపోతుంది. చపాతీ అలాగే పులావ్ లో కూడా బాగుంటుంది. దాంట్లో కూడా కొంచెం మసాలాలు ఉంటాయి కదా. సో ఇందాక మనం అనుకున్నట్టు కొంచెం ప్లెయిన్ రైస్ తీసుకోవాలంటే కొంచెం మసాలా దినుసులు అవి యాడ్ చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు, టేస్టీగా కాంబినేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మునక్కాడ ఇంకా సోయా బాగుంది, టేస్టీగా అండ్ వెరైటీ కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మందికి తల త్వరగా మురికి పట్టేస్తూ ఉంటుంది, జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే 2 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తూ ఉంటే మంచిది. అలాగే తలస్నానం చేస్తూ ఉన్నప్పుడు కూడా తలస్నానం అంతా అయిపోయిన తర్వాత చివరి మగ్గులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఆ నీళ్లతో కనుక హెయిర్ వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు త్వరగా జిడ్డు పట్టకుండా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది. మరి మీ చేతి వంటలో ఈరోజు కపుల్ ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. మరి వాళ్ళ కపుల్ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి, మీ పేరేంటి? భవాని. భవాని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. ఏమైనా వర్కింగ్ అండి మీరు? లేదండి, ఇంట్లో. వెరీ గుడ్. హలో అండి. హలో, మీ పేరేంటి? కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారండి మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఎన్నాళ్ళండి మీకు పెళ్ళై? 4 years. 4 years. సూపర్. మీకు ఇందుకే వంట వచ్చా అండి కోటేశ్వరరావు గారు?
లైట్ గా బ్యాచిలర్ టైంలో చేసుకునేవాడిని. బ్యాచులర్ టైంలో కాస్త కుకింగ్ అందరూ ఆల్మోస్ట్ మగవాళ్ళందరికీ కూడా ఆ బ్యాచులర్ పీరియడ్ అనుకుంటా కదా వంట నేర్చుకోవడానికి అవకాశం అవును కదా. సో అయితే మరి రెడీ ఇద్దరు కూడా. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు భవానీ గారు మీరు వంట? చనా గోబీ మసాలా కర్రీ. చెన్నా గోబీ మసాలా చేస్తారా? ఓకే, మరి మీరేం చేస్తారండి? గార్లిక్ మష్రూమ్ చేద్దాం అనుకుంటున్నాను. గార్లిక్ మష్రూమ్ కర్రీ టైప్ లోనా? డ్రైగా వస్తుందా? ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు ఇద్దరులో? మీరే చేస్తారా? ఓకే. ఓకే, మరి చెన్నా గోబీ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా గోబీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా భవానీ గారు? నూనె వేసుకోవాలి. సో ఏం పేస్ట్ ఇది? టొమాటో, గార్లిక్, జింజర్, క్యాష్నట్. ఓ చాలా కలిపారే. ఆనియన్, టమాటో, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు. సో అన్ని మిక్స్ పచ్చివే మిక్స్ చేసేస్తారా? ఓకే ఓకే. సో కొంచెం గ్రేవీ కోసము చేసుకోవాలా? ఓకే. సో శనగలు ఇంకా గోబీ బాయిల్ చేసుకోవాలి, హాఫ్ బాయిల్. సో దీంట్లో కొంచెం పసుపు వేసారా కాలీఫ్లవర్లో? ఓకే. సో కాబూలీ శనగలు అండ్ కాలీఫ్లవర్ రెండు కూడా ఉడికించేసి పెట్టేస్తాం, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. నైస్ నైస్. ఇది దేంట్లో బాగుంటుంది కాంబినేషన్ మనకి? చపాతీ పుల్కా. చపాతీ పుల్కా. సో ఎనీ రోటీ ఐటమ్స్ కి బాగుంటుందా? ఓ, వంటలు ఇష్టమా అండి? ఇంట్రెస్ట్ గా చేస్తారా? చాలా ఇష్టమా? అంటే కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారండి? చేస్తుంటారండి. మీకు అన్ని ఇష్టమేనా? నాకు అన్ని ఇష్టం. అంటే రెగ్యులర్, కొంతమందికి ఏమో రెగ్యులర్ వెరైటీస్ నచ్చుతాయి, కొంతమందికి వెరైటీస్ ఇలా కొత్త కొత్త ఏమైనా ట్రై చేసినా నచ్చుతాయి కదా. సో మీరు ఏ టైప్? నాకు న్యూ వెరైటీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. న్యూ వెరైటీస్ ఇంట్రెస్ట్. వెరీ గుడ్. సో చేసే వాళ్ళు ఉంటే అప్పుడైతే ప్రాబ్లం లేదు. దట్ టు ఐ విల్ హెల్ప్ హర్. అవునా? ఓ సూపర్. అంటే ఎలా కొంచెం కట్ చేయడానికి అట్లా ఏమన్నా? నో ఓన్లీ గైడెన్స్. గైడెన్సా? అబ్బా అది ఈజీ పని, హాయిగా అంతేనా? పక్కన కూర్చొని చెప్పటం. ఎందుకు మీకు వంట రాదా అండి భవానీ గారు? మరి ఎందుకు ఆయనకు కావాల్సినవి చేసుకోవడానికి? ఏదైనా కొత్త వెరైటీ అన్నప్పుడు తను గైడెన్స్ ఇస్తా ఉంటారు. ఓహో, అంటే ఎక్కడైనా చూసి చదివి అలా విని R&D చేసి. ఓహో సూపర్. సో మీకు ఇంట్లో కాలక్షేపం ఏంటి? బాబు ఒక బాబా? ఎంత వయసు? 4 years. 4 years. స్కూల్ కి స్టార్ట్ అయ్యిందా ఇంకా లేదా? స్టార్ట్ చేశారా? ఓకే. ఏం పేరు మీ బాబు పేరు? హర్షిత్. హర్షిత్ అల్లరి చేస్తుంటాడా? ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయేదాకా. సో ఈ పేస్ట్ కొంచెం వేగితే మనం మిగతా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, వేయించేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ఇందులో? కొంచెం పసుపు, కారం, ఓకే, ధనియా పౌడర్, వాటర్ కావాలా? చూసుకోండి. సాల్ట్, ఓకే, గరం మసాలా, ఓకే, వాటర్ యాడ్ చేయాలి. మరి ముక్కలు ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇప్పుడు దీంట్లో వేద్దాం. శనగలు ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించుకుంటాం. అది కొంచెం బాయిల్ అవ్వాలి, 2 minutes. తర్వాత గోబీ వేద్దాం. మొత్తం పెట్టిన కాసేపు. ఓకే, వెయిట్ చేద్దాం.
పించ్ ఆఫ్ సాల్ట్, షుగర్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది. కొంచెం లైట్గా కదా. గోబీ యాడ్ చేద్దామా? ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా. యూజువల్గా గోబీ దేంతో అయినా కూడా బాగా సెట్ అయిపోతుంది. మీ హాబీస్ ఏమిటి అండి భవానీ గారు? కుకింగా? కుకింగ్ బాగా ఇంట్రెస్టా? ఎప్పటి నుంచి వంటలు నేర్చుకున్నారు? నేను డిగ్రీ చేసేటప్పటి నుంచి వంటలు వచ్చేసా? సో అయితే పెళ్ళప్పటికి ఏం ప్రాబ్లం లేదనమాట. మీ నేటివ్ ఎక్కడ? గుంటూరు. సో అక్కడ నుంచి హైదరాబాద్ డైరెక్ట్? ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఇక్కడికి వచ్చింది? లేదు, బెంగళూరు వెళ్ళాం. బెంగళూరులో ఉంది, తర్వాత రీసెంట్ గా ఇప్పుడే వచ్చాం. ఓ, ఎన్నాళ్ళైంది హైదరాబాద్ వచ్చి? నవంబర్ లో వచ్చాం. ఓ, ఇంకా అయితే 1 year కూడా అవ్వలేదన్నమాట. నెక్స్ట్ కసూరి మేతి కొంచెం, తర్వాత కొరియాండర్. ఓకే, ఫ్రెష్ క్రీమ్. ఓకే, అన్నీ వేసేసినట్టేనా? అయిపోయినట్టేనండి. ఇంకా తీసేద్దాం. మంచి స్మెల్ వస్తుంది గరం మసాలాది. నిమ్మకాయ పిండాలా? లాస్ట్లో డిష్ అవుట్ నిమ్మకాయ సరిపోతుంది. ఓకే, చెన్నా గోబీ మసాలా కర్రీ రెడీ. సూపర్. ఓకే అండి, మరి చెన్నా గోబీ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా గోబీ మసాలా తయారు చేసే విధానం: ముందుగా టొమాటో, ఉల్లిపాయ, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు, పంచదార, ఉడికించిన కాలీఫ్లవర్, కసూరి మేతి, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి ఉడకనివ్వాలి. అంతే, చెన్నా గోబీ మసాలా రెడీ. ఓకే అండి, మరి చెన్నా ఇంకా గోబీ కాంబినేషన్ లో కర్రీ చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, బాగుందండి. బాగుంది, మంచి కమ్మగా ఉంది. ఆ పేస్ట్ అది వేసారు కదా, సో అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. ఆ గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేశారు, బాగా వచ్చింది. అంటే గోబీ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా చెన్నా, సో బాగా వస్తుంది. సో ఇది కూడా టేస్టీగా వచ్చింది. సో అన్ని కూడా సరిగ్గా సరిపోయాయి. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. టేస్టీగా ఉంది వంట. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. చాలా మందిని ఎక్కువగా వేధించే సమస్య ఏంటి అంటే కాలిపగుళ్ళు. మరి కాలిపగుళ్ళు తగ్గాలి అంటే కాళ్ళని కాసేపు వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఫ్యూమిక్ స్టోన్ తో బాగా క్లీన్ చేసుకుని పొడి బట్టతో శుభ్రంగా తుడిచేసుకుని దాని తర్వాత ఆలివ్ ఆయిల్ తో మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే కాలిపగుళ్ళు త్వరగా తగ్గుతాయి. ఓకే అండి, మరి గోబీ ఇంకా చెన్నా కాంబినేషన్ లో కర్రీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో కోటేశ్వర గారు రెడీ అండి? మీరు రెడీ అండి. గార్లిక్ మష్రూమ్ కర్రీ కదా? అవునండి. ఓకే, మరి గార్లిక్ మష్రూమ్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గార్లిక్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫ్రై అవడానికి.
ఇంక ఇందులో ఏమి పోపు అలా అక్కర్లేదండి? ఏం అవసరం లేదు, ఇది డ్రై ఐటమ్, జస్ట్ ఫర్ స్టార్టర్స్ లాగా మనకి. ఓ స్నాక్ టైప్ స్నాక్స్ లాగా. ఆల్మోస్ట్ లైట్ గా ఫ్రై అయినాయండి. ఓకే. లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. హాఫ్ ఆనియన్ వేసుకుంటే సరిపోద్ది. ఓకే. సో కొంచెం అట్లా పొడవుగా స్లైసెస్ గా చేసుకొని స్ప్రింకిల్. మష్రూమ్ ఏమన్నా ముందు కొంచెం ఉడికించాను పెట్టాలా లేకపోతే ఎట్లా హాట్ వాటర్ లో లైట్ గా బాయిల్ చేసుకోవాలి. సో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని తర్వాత వాటిని క్లీన్ చేసుకుంటే మష్రూమ్ అనేది నీట్ గా ఉంటుంది. సరిపోతుంది కదా. ఒకసారి ఈ ఆనియన్ వేసిన తర్వాత ఇమీడియట్ గా కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా బాయిల్ అవుతుంది. ఓకే. ఫ్రై అవుతుంది ఆనియన్ తొందరగా. ఇప్పుడు ఇది మీ రెసిపీయా? ఇంతకీ మీ ఆవిడ నేర్పించారా మీకు? ఇట్స్ మై రెసిపీ. ఎవరో రెసిపీయా? ఇది వరకు ఎప్పుడైనా చేశారా? ఇక్కడేనా ఫస్ట్ టైం? అంటే ఇక్కడే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఫ్రెష్ గా మా ప్రోగ్రామ్ కి వస్తున్నారని చెప్పి నేర్చుకున్నారు అనమాట మీ R&D నుంచి. ఓకే. సో బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఏం వంటలు చేసుకునే వాళ్ళండి? ఎక్కువ దాల్ ఫ్రై, అదే ఇది టమాటో కర్రీ. అంటే మీరు ముందు నుంచి ఎక్కడ జాబ్ చేస్తున్నారు? స్టార్టింగ్ HP లో చేశానండి, తర్వాత జెన్ ప్యాక్, తర్వాత ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓకే ఓకే. ముందు నుంచి బెంగళూరులోనేనా జాబ్ అంతా? అవునండి. అప్ టు 6 years వరకు బెంగళూరులోనే జాబ్ చేశాను. ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ టెక్ మహీంద్రాకి వచ్చాను. రీసెంట్ గా ఇక్కడికి వచ్చారన్నమాట. నైస్. సో ఆనియన్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి, లైట్ గా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత. ఓకే. సో ఈ పెళ్ళే 4 ఏళ్ళలో ఎప్పుడైనా వంట చేసి పెట్టారా మీకు? 2 times చేసి. 2 times? ఏం చేసి పెట్టారా 2 సార్లు? దాల్ కర్రీ ఒకసారి, టమాటా కర్రీ ఒకసారి చేశారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ క్యాప్సికమా? టమాటో ఎగ్ కర్రీ బాగా చేస్తానండి. టమాటో ఎగ్ కర్రీ బాగా చేస్తారా? సో అది మీ ఫేవరెటా ఏంటి? మా ఫేవరెట్, తర్వాత మా వైఫ్ కూడా ఫేవరెట్ అయిపోయిందా? అడుగుతా ఉంటది. అవునా? అప్పుడప్పుడు చేయండి. మరి 4 ఏళ్లలో 2 వంటలేనా? ఈ లెక్కన 8 ఏళ్ళు వస్తే 4 వంటలు అవుతాయా? సూపర్. మీది ఎక్కడండి? మీది హైదరాబాదేనా లేకపోతే? మాది పిడుగురాళ్ళండి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇద్దరిది అక్కడే అన్నమాట. వాళ్ళది మార్చర్ల. సో ఇద్దరం గుంటూరు డిస్ట్రిక్ట్. అరేంజ్డ్ మ్యారేజేనా మీది? అక్క అరేంజ్డ్ మ్యారేజా? తర్వాత మష్రూమ్ వేసేసుకుంటే బాయిల్ అవుతా ఉంటుంది. మష్రూమ్ లో వాటర్ పోయక్కర్లేదు, ఎందుకంటే ఇదే వాటర్ ఉంటుంది కాబట్టి దీంట్లో. కొంచెం ఇదంతా సాఫ్ట్ అయితే దెన్ మనం కారం అవన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి, లైట్ గా స్మెల్. కావాల్సినంత వరకు చిల్లీ పౌడర్. కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా? నార్మల్. గుంటూరు అన్నారు కదా అందుకని. కానీ ఊర్లో ఉండి చాలా అవుతుందండి, ఎక్కువ స్టడీస్ కి ప్లస్ జాబ్స్ పర్పస్ లో. అయినా బేసిక్ గా ఇది ఉండిపోతుంది కదా. ఇదేంటి గరం మసాలా కదా? గరం మసాలా వేసుకొని అన్ని ఒకసారి అట్లా మిక్స్ చేసుకొని ఇది బాయిల్ అవ్వాలండి. మూత పెట్టేస్తే బాయిల్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టే కదా? వేసేసినట్టే. ఇది దగ్గర పడితే ఇంకా మనం తీసేసుకోవాలి. అంతే. సరిపోతుందండి? సరిపోతుందండి. బాయిల్ అయింది. లైట్ గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసే. ఆనియన్స్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో రెడీ? రెడీ. ఓకే నైస్. ఓకే, మరి గార్లిక్ మష్రూమ్ కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గార్లిక్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? మష్రూమ్ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్. బాగుంది. మష్రూమ్ కూడా మొత్తం క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా పట్టేసింది. సో సింపుల్ గా చేసినా బాగుంది, టేస్టీగా. మీరు అన్నట్టు ఇది చక్కగా స్నాక్ లాగా అలా తినేసేయచ్చు హ్యాపీగా. ఎస్.
బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా సో చేస్తారు. ఇద్దరు కూడా బాగా చేశారండి, 2 డిష్లు కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇద్దరిలో కొంచెం బెటర్గా హోమ్ మినిస్టర్. ఓకే ఎక్స్పీరియన్స్. అదైతే ఆబ్వియస్లీ అండి, సీనియర్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. అంటే టేస్ట్ మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే, బాగా చేస్తారు. మంచి టేస్ట్ ఫీల్ బాగుంది మీ కర్రీది, అన్ని వేశారు కదా క్రీమ్ అదంతా, వెరీ టేస్టీ. సో భవానీ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ. వెల్కమ్. అండ్ కోటేశ్వరరావు గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మీరు కూడా జంటగా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కాచి చల్లార్చిన నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇంకా శరీరంలో ఉన్నటువంటి విషతుల్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ముఖ్యంగా స్లిమ్గా ఉండాలనుకునే వారికి, బరువు అదుపులో పెట్టుకోవాలనుకునే వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. ఓకే అండి, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో రాజు గారు ఏం చేస్తారో చూద్దాం. సో రాజు గారు ఇప్పుడు ఏం వెరైటీ చేస్తున్నారు? బనానా కట్లెట్. బనానా కట్లెట్. ఎస్. సో సింపుల్ గా పాన్ ఫ్రై చేసేసుకోవటమేనా ఇది? అవునండి. ఓకే. ఓకే, మరి బనానా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బనానా కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప 1, ఉడికించిన అరటికాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి బనానా కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం అరటికాయను ఉడికించేసి తొక్క తీసేసి మెదిపి పెట్టేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి బంగాళదుంప కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. సో అలా రెండింటి కాంబినేషన్ లో చేస్తే ఇంకొంచెం టేస్టీగా కూడా వస్తుంది. సో బంగాళదుంప కంపల్సరీ కావాలి రాజు గారు, లేకపోతే ఉట్టి అరటికాయతో కూడా చేసుకోవచ్చు? అరటికాయతోనే చేసుకోవచ్చు. సో నేను కొంచెం బంగాళదుంప కూడా యాడ్ చేస్తాను అడిషనల్ టేస్ట్ కోసం. అది ఎందుకంటే మనకి అరటికాయ కూడా స్టిక్కీగానే ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదేమో. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, సో దీంట్లో కొంచెం జీలకర్ర, సో కొంచెం అల్లం అది వేయించితే సరిపోతుంది. టేస్ట్ అనేది కొంచెం బాగా యాడ్ అవుతుంది. ఓకే. సో కావాల్సిన పచ్చిగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అంటే జీలకర్ర వదిలేసి. సో అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే జీలకర్ర పొడి రూపంలో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా పచ్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు యాజ్ టీస్ గా. అలా వేసుకున్నప్పుడు ఒక రకమైన టేస్ట్ వస్తుంది మనకు, వేయించుకుంటే ఇంకొక రకంగా వస్తుంది. సన్నగా తరిగిన అల్లం ముక్కలు. తినని వాళ్ళకి ఏంటంటే కొంచెం అల్లం అది వేగితే కాస్త ఘాటు తగ్గుతుంది కదా లైట్ గా. ఎస్. ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ ఏంటంటే ఈ అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి. సో ఇందాక అనుకున్నాం కదా, కొంచెం ఆ పచ్చి వాసన లేకుండా కొంచెం వేగితే, సో అప్పుడు మనం అరటికాయ మెది పెట్టేసుకున్నాం కదా, సో అవి యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కలిపేసుకోవటమేనా? ఎస్ అండి. ఓకే రాజు గారు, అయితే మేము చిట్కా చూపిస్తాం. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం, పెరుగులో రకరకాల పోషకాలు ఉన్నాయి, పెరుగు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా అజీర్తితో బాధపడే వాళ్ళకి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, ప్రతిరోజు పెరుగులో కాస్త ఉప్పు కలుపుకొని అన్నంలో వేసుకొని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే అజీర్తి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే ఉడికించిన అరటికాయ ఇలా మెది పెట్టేసుకున్నాం. కొద్దిగా బంగాళదుంప కూడా. సో ఇక్కడ స్టవ్ ఆపేసేద్దామండి. ఓకే. సో ఇంకేదైనా వేరే వెజిటేబుల్ తీసుకున్నప్పుడు అయితే మనం కొంచెం బంగాళదుంప బేస్ కంపల్సరీ ఉండాలి కదా మనకి కట్లెట్. వేరే వాటితో తీసుకున్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. సో దీంతో అరటికాయతో కానీ కందతో కూడా చేసుకున్నప్పుడు దాంట్లో కూడా కొంచెం ఆ జిగురు కొంచెం బాగానే ఉంటుంది. దాంట్లో పెద్దగా అవసరమే ఉండదండి. ఓకే ఓకే. సో ఇది బాగా కలిపేసి, సో దీంట్లో నిమ్మరసం కూడా పిండుకుందాం.
అలాగే కొద్దిగా చాట్ మసాలా, ఓకే. కొంచెం కొత్తిమీర అండి. సో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కొంచెం కొంచెం తీసేసుకొని ఒక కట్లెట్స్లా రెడీ చేసుకుందాం. సో వీటికైతే మనం హ్యాపీగా పాన్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చాలా మంది ఇవి కూడా డీప్ ఫ్రైస్ చేసేస్తూ ఉంటారు, అప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటూ ఉంటాయి. ఎస్, అంత హెల్దీగా కూడా కాదు కదా. సో ఇలా చేసుకొని మనం పాన్ ఫ్రై చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఆప్షన్ ఉన్నప్పుడు అయినా ఇలా పాన్ ఫ్రై చేసినా కూడా కొంచెం ఆ సైడ్స్ అంతా కాస్త వేగినట్టు వస్తుంది, క్రంచీగా వస్తుంది. చాలా మంది డీప్ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది అనుకుంటారు, కానీ సో ఇలా కూడా తెచ్చుకోవచ్చు, బాగుంటుంది ఇది యాక్చువల్ గా. సో దాంట్లో బ్రెడ్ క్రమ్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటాం డీప్ ఫ్రై లో. అంటే ఇంకా క్రిస్పీగా కావాలని చెప్పి మొత్తం దాన్ని డిప్ చేసి ఇంకా నూనెలో వేసేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఫైనల్ గా మనం దాంట్లో డిప్ చేసేసి ఇక్కడ ఫ్రై చేసుకున్నా ఆ పైన కోటింగ్ వస్తుంది కాబట్టి అది కొంచెం క్రంచిగా వచ్చేసి ఆ టేస్ట్ ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో షేప్ అనేది వాళ్ళ చాయిస్. అల్లం ఘాటు అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఎస్, ఉల్లిపాయలు కూడా కొంచెం లేట్ బ్రౌన్ కదా, ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సింది మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. సో కావాల్సితే వెన్నతో కానీ లేదా నేతితో అయినా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎలాగో వీటికి మనకి ఎక్కువ నెయ్యి కూడా పట్టదు, జస్ట్ పాన్ ఫ్రై కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది. సో అరటికాయ ఉంది, అలాగే బంగాళదుంప కాబట్టి మనకు కలర్ అనేది కొంచెం తొందరగానే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. సో ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఓకే, సో ఇవి దీంట్లోనే ఏదైనా ఉడికించిన పప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చా రాజుగారు మనం? పెసరపప్పు కానీ, అంటే పెసరపప్పు యాడ్ చేసుకుంటే నానబెట్టింది యాడ్ చేసుకోవచ్చు. పలుకులుగా తగులుతూ బాగానే ఉంటుంది. శనగపప్పు కూడా ఉడికించి కొంచెం కచ్చాపచ్చాగా చేసి వేసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవచ్చు. సో ఇది సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇది కాసేపు అలాగే దాని మీద వదిలేసేద్దాం. ఓకే రాజు గారు, సో ఈరోజు కార్వింగ్ చేసేస్తారా? ఓకే, సో రాడిస్తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఎన్ని స్లైసెస్ అయినా కట్ చేసుకోవచ్చా రాజు? మనకు సైజుని బట్టి స్లైసెస్ అనేది ఎక్కువ తక్కువ అయినా పర్లేదండి. ఫ్లవర్ పెద్ద కావాలంటే నెంబర్ ఆఫ్ స్లైసెస్ కొంచెం పెంచుకోవాలి మనం. సో ఇది బేస్ లా పెడుతున్నాం. ఒక్కొక్క స్లైస్ ఏంటంటే మనం కొంచెం మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకుని దీంతో ఫిక్స్ చేసుకోవాలి. ఏంటంటే ఒక చిన్నపాటి ఫోల్డింగ్ అనేది వస్తుంది. సో ఇలా ఫోల్డ్ చేసి సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. విరిగిపోకుండా బాగానే ఉంది. కొంచెం పల్చగా చేసుకుంటే విరగదండి. ఓకే ఓకే, కట్ చేసుకోకుండా డైరెక్ట్ గా గుచ్చితే ఉండదా రాజుగారు పువ్వులాగా? అంటే కొంచెం ఆ షేప్ అనేది కరెక్ట్ గా రాదు. ఇలా ఫ్లాట్ గా అయిపోతుంది, ఫ్లాట్ గా వచ్చేస్తుంది. సో కాబట్టి కొంచెం ఆ స్లిట్ ఇచ్చుకోవడం కొంచెం మెయిన్ అండి. ఓకే ఓకే ఓకే. సో ఫ్లవర్ సైజ్ ని బట్టి మనకి ఇందాక చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ స్లైసెస్ అనేది పెంచుకుంటూ పోవచ్చు మనం. ఓకే ఓకే.
మంచి కలర్ వచ్చాయి కదా, గోల్డెన్ బ్రౌన్. సో ఇలాంటి వాటికి హాయిగా ఇంకా సాస్ ఉంటే చాలు, ఏమీ అక్కర్లేదు. బాగుంది రాజు గారి ఫ్లవర్ కూడా. థ్యాంక్ యూ అండి. సూపర్. ఓకే అండి, మరి బనానా కట్లెట్స్ రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బనానా కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు వేసి ఉడికించిన అరటికాయ, బంగాళదుంప మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కట్లెట్స్ లా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బనానా కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి. యూజువల్ గా మనకు బంగాళదుంప అయితే ఇది బాగా తెలుస్తూ ఉంటుంది, దాని ఫ్లేవర్ మనకు రెగ్యులర్ గా అలవాటే కదా. అని ఇక్కడ రెండుటి కలిపేస్తే అరటికాయ ఇంకా బంగాళదుంప అదొక మంచి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అందుకోసమే నేను కొంచెం క్వాంటిటీలో అది యాడ్ చేశాను. బాగుంది, వెరైటీ టేస్ట్ యాడ్ అయింది యాక్చువల్ గా. మనం అందులో యాడ్ చేసుకున్న పౌడర్స్, ఇవన్నీ ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేయించుకున్నాం కదా, సో దాని వల్ల కూడా టేస్ట్ లో కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకు. సో బాగుంది రాజు గారు, ఇట్లా బంగాళదుంప అంటే కొంచెం యాడ్ చేసుకుంటే కాస్త డిఫరెంట్ కాంబినేషన్ లా అనిపిస్తుంది. లేదు ఒక్కటే చేసుకోవాలనుకుంటే మనం ఒకదాంతో చేసుకున్నా కూడా మనకి ఎలాగో టేస్టీగానే ఉంటుంది. సో మరి చూసారు కదండి, కట్లెట్స్ చాలా బాగున్నాయి వెరైటీ టేస్ట్ తో. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. కొద్దిగా కీరా గుజ్జు తీసుకుని దాంట్లో నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి అంతా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మడతలు చాలా వరకు తగ్గుతాయి, స్కిన్ కూడా మంచి గ్లోతో ఉంటుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. సోయా ములక్కాడ మసాలాలోని పోషక విలువలు ఎలా ఉన్నాయి? సోయా, ములక్కాడ, కొబ్బరి అండ్ గసగసాలు సూపర్బ్ అండి. సోయా ములక్కాడ కాంబినేషన్ అనేది ఒక మంచి కాంబినేషన్, ఎందుకంటే సోయాలో మనకు ప్రోటీన్ వస్తుంది. బట్ సోయా గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము, చాలా సార్లు కూడా చెప్పిన విషయం ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయక్కర్లేదు, హెల్దీ ఫుడ్ అని చెప్పేసి డయట్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ గమ్మత్తైన విషయం ఏంటంటే మనకు సోయా కంటే కూడా ములక్కాడ చాలా హెల్దీ, వెరీ వెరీ హెల్దీ అండి. ములక్కాడలో ఉన్న గుజ్జులో చక్కటి పీచు పదార్థం ఉంటుంది. సో మనం ములక్కాడలు ఎక్కువ తీసుకుంటే ఐరన్ ప్లస్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇక కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో అయితే ట్రెడిషనల్ అంటే వాళ్ళ ట్రెడిషనల్ డయట్స్లో ములక్కాడలు కానీ ములగాకు కానీ రెండూ కూడా అదొక ఔషధం లాగా ట్రీట్ చేస్తారు. రియల్లీ అది ఔషధమే. సో ఖచ్చితంగా ములక్కాడలు ఎక్కువ మంచిదని కూడా చెప్పచ్చు. పచ్చి కొబ్బరి పిడికడంతా, గసగసాల పేస్ట్ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని గరం మసాలాతో, ధనియాల పొడితో ఈ కూర చేసుకుంటే చక్కటి పోషక విలువలు ఉన్న కూర అవుతుందండి. సో కొబ్బరి యాడ్ చేసేటప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే పోపులో నూనె తక్కువగా 1 or 2 teaspoons వాడుకుంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కడా కూడా మనకు పెరగదు. అలా గనక కూర చేసుకుంటే మనకు 150 calories లోపు ఈ మసాలా అనేది అయిపోతుంది. సేమ్ థింగ్ అండి, చన్నా గోబీ మసాలా కూడా ఈక్వలీ గుడ్. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో ఆ రకమైన మసాలా ఐటమ్స్ కానీ కొబ్బరి కానీ అవి కూడా లేవు కాబట్టి ఇంకా లో క్యాలరీ. గోబీ ఈజ్ అ వెరీ లో క్యాలరీ వెజిటబుల్. చన్నా ఈజ్ అ వెరీ రిచ్ ప్రోటీన్ సోర్స్. మనము 100 grams చన్నా చేసుకున్నాం అనుకోండి, ఒక పూటకి 2 or 3 తీసుకుంటే ప్రతి మనిషికి కూడా 6 నుంచి 7 grams ప్రోటీన్ వచ్చేస్తుంది. గోబీ వెరీ లిమిటెడ్ క్యాలరీస్, జస్ట్ 20 calories. ఉల్లిపాయలు, టొమాటోస్ హార్డ్లీ ఎనీ క్యాలరీ అండి. అగైన్ మనం క్యాలరీ రెస్ట్రిక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు ఎక్కడ రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ సీజనింగ్లో వాడే ఆయిల్ ఒక్కటే మనకు మన చేతిలో ఉంటుంది, అది తగ్గించుకుంటే దిస్ కర్రీ ఆల్సో విల్ బి లెస్ దెన్ 150. సో కర్రీ 150 calories తక్కువే ఉండడం కాకుండా చక్కగా 7 grams ప్రోటీన్ కూడా అందిస్తుంది. కాబట్టి ఈ చన్నా గోబీ మసాలా ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మనకు ఒక 45-50 years కూడా మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ల నొప్పులు కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము మజిల్ గనక బలపరుచుకున్నాం అనుకోండి,
కీళ్ళ నొప్పులు కూడా మనకు కొద్దిగా రిలీఫ్ అనేది వస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మజిల్ గ్రోత్కి కూడా ప్రోటీన్ కావాలి. సో ఈ జాయింట్ పెయిన్స్ నుంచి కూడా మనకు కొద్దిగా రిలీఫ్ రావాలి అంటే 100% వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ మసిల్. సో మజిల్ పెంచడానికి మనకు కావాల్సిన ఆహారంలో ముఖ్యమైన పోషక విలువ ప్రోటీన్. ఎక్సర్సైజ్ ద్వారా చక్కగా పెంచుకోవచ్చు. గార్లిక్ మష్రూమ్ కర్రీ కూడా బాగుందండి, వెరీ నైస్. గార్లిక్ మష్రూమ్ అండ్ క్యాప్సికమ్. సో ఇందులో మనకు ప్రోటీన్ ఉండదు, కొద్దిగా ఉంటుంది మష్రూమ్లో, జస్ట్ 3 grams, బట్ గార్లిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో గార్లిక్ అగైన్ ఇస్ లైక్ అ మెడిసినల్ వాల్యూ. కొన్ని వెజిటబుల్స్లో న్యూట్రిషనల్ వాల్యూ ఉంటే కొన్నిట్లో మెడిసినల్ వాల్యూ ఉంటుంది. సో మెడిసినల్ వాల్యూ ఎక్కువ ఉన్న గార్లిక్ వలన ఈ డిష్ మనకు ఒక సైడ్ డిష్ లాగా చక్కగా యూజ్ అవుతుంది. సో గార్లిక్ అనేది ఎలా వాడాలి, ఎలా తీసుకుంటే చక్కగా మనకు యూజ్ అవుతుంది? ఇలా కూరల్లో కర్రీల్లో వేసుకుంటే మంచిదా, లేకపోతే పరగడుపున దాన్ని తీసుకోవాలా? అంటే కొంతమంది రిలీజియస్గా పొద్దున్న లేసి పరగడుపున మెంతులు కానీ గార్లిక్ కానీ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు నేను చెప్పే సలహా ఏంటంటే, ఆహారం విధంగా తీసుకుంటే లైక్ ఫుడ్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి ఏదైనా కూడా. సో గార్లిక్ మనము స్మాష్ చేసి లేకపోతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినా దాని లోపల ఉన్న మంచి మంచి ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. దాని ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. సో పరగడుపున తీసుకోవాలని లేదండి, కూరల్లో వేసుకొని తీసుకున్నా మనం ఎగ్జాక్ట్గా ఎంజాయ్ చేసి తీసుకుంటే ఇంకా ఎక్కువ రిలీఫ్ ఉంటుంది. ఈ కర్రీ లో క్యాలరీ కర్రీ అండి, బికాస్ మష్రూమ్ ఈజ్ ఆల్సో లో ఇన్ క్యాలరీస్, క్యాప్సికమ్ కూడా లో. ఇప్పుడు వచ్చే సీజన్ జలుబులు జ్వరాల సీజన్ కదండి, రైనీ సీజన్. సో క్యాప్సికంలో ఉన్న క్యాప్సేసిన్ అనే ఒక రకమైన కెమికల్ కూడా మనకు ఈ దగ్గు నుంచి కానీ జలుబు నుంచి కానీ రిలీఫ్ పొందడానికి యూజ్ అవుతుంది. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. బనానా కట్లెట్ ఆల్సో ఇస్ వెరీ నైస్ అండి. అంటే మనము అరటికాయ, తర్వాత బంగాళదుంప, అల్లము అండ్ చాట్ మసాలా, వెరీ హెల్దీ స్నాక్. చక్కగా ఇటువంటి స్నాక్స్ తీసుకుంటే 70-80 క్యాలరీ లోపే మనకు ఆ కట్లెట్ వచ్చేస్తుంది. అండ్ మనకు 4 to 6 o'clock టైమింగ్స్కి మంచిది. ఇప్పుడు డయాబెటీస్ ఉంది అనుకోండి, బంగాళదుంపలో వాళ్ళు క్యాలరీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయాలి, లేకపోతే ఫ్రీక్వెంట్గా తీసుకోరాదు. అలాంటప్పుడు రా బనానా ఎక్కువ తీసుకుంటూ బంగాళదుంప కొంచెం తగ్గించి తీసుకుంటే వాళ్ళకి కూడా ఒక ఎక్సలెంట్ హెల్త్ స్నాక్ కింద మనం దీన్ని తయారు చేయొచ్చు. సో డెఫినెట్లీ ఇవాళ మీరు అన్ని కర్రీస్ చూసారండి, కర్రీస్ అని, కట్లెట్ అని, హెల్దీ వెజిటబుల్స్ అన్నీ చూశారు. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.